ఏముంది గిఫ్ట్ బాక్స్లో? నాకు తెలియదు సార్. ఆ బస్ స్టాప్లో ఇది పట్టుకొని 2 గంటల నుంచి తిరుగుతున్నావు. దీంట్లో ఏముందో నీకు తెలియదంటే నమ్మడానికి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? నాకు నిజంగానే తెలియదు సార్, నన్ను నమ్మండి. చూడు మిస్టర్, మేము ఎలాగో ఈ బాక్స్ను ఓపెన్ చేసి దాన్ని చెక్ చేస్తాం. ఈ లోపల ఏదైనా చెప్పేది ఉంటే ఇప్పుడే చెప్పు. వద్దు సార్, ప్లీజ్ దాన్ని ఓపెన్ చేయకండి సార్. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో మీకు తెలియదు. ముందు మీకు నా స్టోరీ చెప్పాలి. Happy birthday to you. Happy birthday to you. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ గిఫ్ట్ రాంగ్ అడ్రస్కి వచ్చినట్టుంది. నేను ఇంకెలా ఓపెన్ చేయలేదు, కావాలంటే. Isn't it Mr. Sagar from Ongole who works at Infosys? ఎస్. సో ఆ గిఫ్ట్ కూడా నీకే. ఎవరు నువ్వు? నేనెవరో నీకు ముందు ముందు తెలుస్తుందిలే. సారీ మిస్టర్ స్ట్రేంజర్, ఈరోజు నా బర్త్డే కాదు. ఐ నో నువ్వు ఈరోజే పుట్టుండకపోవచ్చు, కానీ నువ్వు ఈ రోజు నుంచే కొత్తగా జీవించడం స్టార్ట్ చేస్తావు, అందుకే. ఆహా, బైబిల్ భగవద్గీత లాంటివి ఏమైనా పంపించావేంటి ఇందులో? వెయిట్, లెట్ మీ సీ. నో నో నో, డోంట్ ఓపెన్ దాట్. ఆ గిఫ్ట్ బాక్స్ నువ్వు ఒక ఫ్రెండ్కి డెలివరీ చేయాలి. వాట్? ఏ, నీకేమన్నా పెచ్చా? అదేదో అడిగే పంపచ్చుగా. నో, అది నీ చేతులతో నువ్వే అతనికి డెలివరీ చేయాలి. కావాలంటే నేను నీకు పే చేస్తా. వాట్? లేకపోతే నువ్వు నాకు పే చేయాల్సి వస్తుంది. ఏయ్, నేను బెదిరిస్తున్నావా? ఎవడో పొద్దున్నే ఓ పార్సల్ పంపి డెలివరీ చేయమంటే చేసేయడానికి నేనేం పోస్ట్ మ్యాన్ కాదు, తెచ్చోండి అంతకన్నా కాదు. లైట్ తీసుకో. రే, దీన్ని ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయి, మనోడు ఫైర్ అయిపోతున్నాడు. అవును, నీకు ఈ మ్యాటర్ తెలుసా? మనోడు నైట్ పార్టీలో తాగి బాత్రూంలో పడుకుని పోయాడంట. అడిగి వేరే ప్లేసే దొరకలేదంట. హలో, వాట్? ఇప్పుడు ఓకే కదా? ఓకే సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఏమైందిరా? మన డాడీకి యాక్సిడెంట్ అయిందంటారా, అర్జెంట్గా వెళ్ళాలి, కొంచెం మేనేజ్ చేయి. హలో, హాయ్, గుర్తుపట్టావా? రే, నీతో గేమ్స్ ఆడేంత టైం లేదు నాకు, అర్జెంట్గా వెళ్ళాలి, ఫోన్ పెట్టు. పాపం మీ నాన్న. రే, నీకెలా తెలుసురా? అవును, మీ నాన్నకి యాక్సిడెంట్ చేసిన వాడు నీ కళ్ళ ముందుంటే ఏం చేస్తావు? అంటే యాక్సిడెంట్ చేసింది నువ్వా?
ఇదిగో ఈ షార్ప్నెస్సే నీలో నాకు నచ్చేది. రే లంచ్ అసలు నీకేం కావాలరా? రే నువ్వు ఎక్కడున్నావు పక్కా కనిపెడతాను, తర్వాత నువ్వు చచ్చేదాకా వదిలిపెట్టను. కూల్ మ్యాన్, ఎమోషనల్ అవ్వకు. మీ నాన్నకి అని చిన్న చిన్న దెబ్బలే, నథింగ్ సీరియస్. అయినా నేనేం చేశా? ఇట్స్ యూ హూ ఇగ్నోర్డ్ మీ. తప్పంతా నీదే. ఏంటి తప్పంతా నాదా? అంటే నువ్వేం చెప్తావు నేను చేయాలా? రే అయినా మధ్యలో మా నాన్న ఏం చేశాడు రా? దట్స్ ద హోల్ పాయింట్ మిస్టర్ సాగర్. వేరే వాళ్ళు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? దట్స్ వాట్ యూ డూ, ఇజంట్ ఇట్? నువ్వు తప్పులు చేసేసి తప్పించుకుంటావు, ఆ తప్పులకు వేరే వాళ్ళు అనుభవిస్తారు, అంతేగా? రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయముందు నీకే అర్థమవుతుంది. నీకు ఇంకా 1 hour టైం ఉంది. శ్రీనివాస్ గారు లేదేనా? లోపల ఉన్నారు. మీరు ఈ గిఫ్ట్ బాక్స్ ఆయనకి ఇవ్వాలి. లోపలికి రండి, కూర్చోండి. హా. రిమెంబర్ 2 కండిషన్స్. నువ్వు ఆ బాక్స్ నేను చెప్పిన వ్యక్తిగా డైరెక్ట్గా ఇవ్వాలి, అండ్ అతను ఆ బాక్స్ ఓపెన్ చేసేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి. కూర్చోండి. మీరు నా ఫ్రెండ్ మీకు గిఫ్ట్ డెలివర్ చేయమన్నాడు. మీ ఫ్రెండ్ పేరు? సర్ప్రైజ్ అన్నాడు, మీరు ఓపెన్ చేయండి సార్ తెలుస్తుంది. నాన్న ఏమైంది నాన్న? లేరా నువ్వులే, ఎందుకు వచ్చావురా మా ఇంటికి? చేసిందంతా చేసి ఆ పూలు తీసుకొచ్చింది సానుభూతి చూపించడానికా? ఒరే సందీప్, అది వదిలేరా. ఏమైంది బాస్? నీ వల్ల మా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో నీకు తెలుసా? పోరా బయటికి. నువ్వేం చేసావు? ఆ శ్రీనివాస్ గారు అలా మారడానికి కారణం నేనే సార్. ఒక నైట్ తాగిన మైకంలో కార్ డ్రైవ్ చేస్తూ ఆయన హిట్ చేసి ఎస్కేప్ అయింది నేనే సార్. అదంతా వాడు ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత ఆ శ్రీనివాస్ ఇంట్లో ఏం జరిగింది? నేను చేసిన తప్పుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్న దానికి నేను ఎంత చేసినా తక్కువే అనిపించింది. అందుకే నాకు చేతనైన సాయం వర్క్ నేను చేశాను సార్. మొత్తానికి నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేశాడనమాట. ఇంట్రెస్టింగ్.
మరి ఈ గిఫ్ట్ బాక్స్ ఏంటి మళ్ళీ? ఈరోజు మార్నింగ్ ఈ బాక్స్ వాడి కాళ్ళు మళ్ళీ వచ్చాయి. మళ్ళీనా? ఈసారి ఎవరికి డెలివరీ చేయమన్నాడు? ప్రియాకి, నాకు కాబోయే భార్యకి. కాబోయే భార్య? నీకు కాబోయే భార్యకి వాడిచ్చే గిఫ్ట్ ఏముంటుంది? ఈసారి కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటాడు వాడు. ఈ బాక్స్లో ఏం పెట్టుంటాడు అనుకుంటున్నావు? ఏమో తెలియదు సార్. ఓపెన్ చేస్తే ఏం చేస్తాడంట? మేబీ మా రిలేషన్ చెడగొట్టచ్చు. మా మ్యారేజ్ని చెడగొట్టడానికి కూడా వెనకాడు సార్ వాడు. మీ మ్యారేజ్ని వాడేలా ఆపగలడు? సాగర్, నువ్వు మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నావా? ప్రియాకి శ్వేత గురించి తెలియదు సార్. శ్వేత? హూస్ దిస్ శ్వేత? తన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తన మ్యారేజ్ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేదని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ విషయం ప్రియాకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ తెలియదు సార్. సో నీ మ్యారేజ్ జరగడానికి ప్రూఫ్స్ వాడి దగ్గర ఉన్నాయనుకుంటున్నావా? అనుకోవడానికి ఏముంది సార్, అదే నిజం. కానీ చూసి హీస్ టీచింగ్ మీ లెసన్స్. ముందేమో నా వల్ల నష్టపోయిన ఫ్యామిలీకి నాతోనే హెల్ప్ చేయించాడు. ఇప్పుడేమో నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ ముందు నన్ను హానెస్ట్గా ఉంచడానికి చూస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంక నేను చేయడానికి ఏం లేదు సార్. నా అంతటి నేనే ప్రియాకి జరిగిందంతా చెప్పేస్తాను. వాడికి కావాల్సింది కూడా అదే సార్. కానీ తన్ని అర్థం చేసుకుంటుందా? ఏమో సార్, కానీ నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు సార్. నేను చెప్పకపోయినా వాడే తనకు తెలిసేలా చేస్తాడు. అందుకే నేనే ప్రియకి జరిగిందంతా చెప్పి ఇకపై తనతో హానెస్ట్గా ఉంటానని మాటిస్తాను సార్. అంతే. ఆ తర్వాత వాడి ఫోన్ కాల్స్, ఇదిగో ఈ గిఫ్ట్, ఇవేవి నన్ను భయపడలేవు సార్. ప్లీజ్ సార్, నన్ను ఇప్పుడు వెళ్ళనిస్తారా? ప్రియా ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా వాడిచ్చిన టైంలో కూడా 45 minutes బ్యాలెన్స్ ఉంది. లేదంటే తర్వాత మళ్ళీ ఆడు ఏం ప్లాన్ చేస్తాడో తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్. ఓకే, నువ్వు ముందు వాడి గురించి చెప్పినప్పుడు నాకు కూడా వాడిని బొక్కలో దోయాలనిపించింది. కానీ నాకెందుకో వాడు చేసింది కూడా మంచిగా అనిపించింది. ఎనీవేస్, ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను కాంటాక్ట్ చేయి. థ్యాంక్ యూ సార్. గంట లేట్గా వచ్చావు. నీ అబ్బా లేట్గా వచ్చింది నేను కాదు బే, నువ్వు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను తెలుసా? ఏయ్ ఎవరు లేడు బేరా? త్వరగా ఓపెన్ చేయి. ఈ మాల్తో నువ్వు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చావా? నేను నమ్మను. ఏం చేయమంటావు? ఆ బాక్స్ పట్టుకుని అక్కడే గంటల తరబడి తిరుగుతుంటే ఎవడో సాలిగడికి డౌట్ వచ్చి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు.
మామూలు వచ్చి నన్ను లోపలేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నప్పటి నుంచే నేను వాళ్ళకి చెప్పాల్సిన స్టోరీస్ గురించి ఆలోచిస్తాను. నా ముందున్న టార్గెట్ మాత్రం ఒకటే, ఏం చెప్పైనా సరే వాడు ఆ బాక్స్ని టచ్ చేయకుండా చూడటం. వాడు చెయ్యి ఆ బాక్స్ మీద వేసిన ప్రతిసారి నా హార్ట్లో వైబ్రేషన్స్ పెరిగిపోయి నా నోట్లోంచి ఏదో ఒక స్టోరీ దానికొచ్చేది. వాడు అసలు చూడటానికి యంగ్ ఆఫీసర్లా ఉన్నాడు. ఎక్కడ కనిపెట్టి అసలు దాన్ని భయపడి వచ్చాను. అక్కడక్కడ మనం కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేసాం అనుకో. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చావే? ఏమనుకుంటున్నావు బే, డిగ్రీ డిస్క్ ఇక్కడ. అయినా ఈ సాఫ్ట్వేర్ యూనిఫామ్ చేతిలో గిఫ్ట్ బాక్స్ అనేది తక్కువ ఐడియా ఆడుతువే. నీకు నీ డ్రెస్కి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? ఏయ్, ఈ డ్రెస్ ఏమనకు రోయ్, ఈరోజు మనం సేవ్ చేసింది ఇదే. ముందు మీకు నా స్టోరీ చెప్పాలి.